బంగాళదుంప అదేనండి ఆలుగడ్డ. దీని గురించి ఎవరికి తెలియకుండా ఉంటుంది చెప్పండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే అన్ని రకాల వంటకాలను ఈ బంగాళదుంపతో తయారు చేస్తారు. అయితే బంగాళదుంపను గత 300 సంవత్సరాల నుంచి భారతదేశంలో పండిస్తున్నారు. అంతేకాకుండా అత్యంత ప్రాచుర్యం పొందిన పంటల్లో ఇది కూడా ఒకటి. అయితే ఇది ఒక దుంప జాతికి చెందిన కూరగాయ. ఈ బంగాళదుంప యొక్క శాస్త్రీయ నామం సోలానమ్ ట్యూబరోసమ్. అయితే బంగాళదుంపను కొన్ని చోట్ల ఆలుగడ్డ, ఉర్లగడ్డ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆహార పౌష్టికత పరంగా ఇందులో ఎక్కువ పిండి పదార్థాలు ఉంటాయి. వీటిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో కొన్ని రకాలైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. ఒక బంగాళదుంప 150 గ్రాముల బరువు ఉంటే 27 మిల్లీగ్రాముల సి విటమిన్, 620 మిల్లీగ్రాముల పొటాషియం, 0.2 మిల్లీగ్రాముల విటమిన్ B6, కొద్ది మోతాదులో థయామిన్, రైజోఫ్లెవిన్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పదార్థాలు లభిస్తాయి. అయితే బంగాళదుంపలో 80% వరకు నీరు ఉంటుంది. సో ఆలుగడ్డకు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. కాబట్టి రైతులు ఈ సాగు చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. మరి మీరు కూడా ఈ బంగాళదుంప సాగును చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ బంగాళదుంప సాగును ఎలా చేయాలి, ఎటువంటి వాతావరణం మరియు నేలలు అవసరమవుతాయి, కలుపు నివారణ మరియు నీటి యాజమాన్యం, వ్యాధులు మరియు నివారణ, కోత మరియు దిగుబడి, ఇలాంటి మరింత సమాచారం నేను మీకు పూర్తి వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇప్పుడే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఇప్పుడు బంగాళదుంపలోని రకాల గురించి తెలుసుకుందాం. ఇందులో కుఫ్రీ లాలిమా, కుఫ్రీ బాద్షా, కుఫ్రీ చంద్రముఖి, కుఫ్రీ సింధూర్ అనే రకాలు ఉంటాయి. ఇప్పుడు బంగాళదుంప సాగుకు అనువైన వాతావరణం గురించి తెలుసుకుందాం. బంగాళదుంప సాగుకు చల్లని వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. పగటి సమయంలో 32 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి సమయంలో 15 నుండి 20 డిగ్రీల సెల్సియస్ అనుకూలంగా ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే బంగాళదుంప పెరుగుదలలో అభివృద్ధి ఉండదు. ఇప్పుడు బంగాళదుంప సాగుకు అనువైన నేలల గురించి తెలుసుకుందాం. నీటిపారుదల సౌకర్యం ఉన్న అన్ని రకాల నేలల్లో ఈ సాగును చేయవచ్చు. కాకపోతే మురుగునీరు పోయే వసతి కలిగి ఉండాలి. సో ఇసుక నేలలు మరియు ఎర్రగరప నేలలు ఈ సాగుకు బాగా అనుకూలంగా ఉంటాయి. క్షారత్వం కలిగిన నేలలు అస్సలు ఈ సాగుకు పనికిరావు. భూమి ఒదజని సూచిక అంటే భూమి pH విలువ 5.0 నుంచి 6.5 వరకు ఉండాలి. అయితే భూమిలో pH 5.5 కంటే ఎక్కువగా ఉంటే సున్నాన్ని యాడ్ చేయాలి. 7.5 కంటే తక్కువగా ఉంటే భూమిలో జిప్సమ్ ను యాడ్ చేయాలి. ఇప్పుడు బంగాళదుంప సాగులో విత్తన శుద్ధి గురించి తెలుసుకుందాం. ఆలుగడ్డ పంటలు విత్తనం ద్వారా వేసినచో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. 800 కేజీల విత్తనాన్ని ఒక డ్రమ్ లో 200 లీటర్ల నీటిలో 4 కేజీల అజోటో బ్యాక్టర్ కలిపి విత్తనాలను ఆ మిశ్రమంలో 30 నిమిషాలు ఉంచి ఆ తర్వాత నాటుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప పంట కాలం గురించి తెలుసుకుందాం. బంగాళదుంప సాగుకు రబీ కాలం అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ 2వ వారం నుంచి నవంబర్ 1వ వారం వరకు ఈ పంటను సాగు చేయవచ్చు. కొన్ని సమయాల్లో ఖరీఫ్ పంటకు నష్టం కలిగితే సెప్టెంబర్ ఆఖరి వారంలో సాగు చేయవచ్చు. ఇప్పుడు బంగాళదుంప సాగుకు నేల తయారీ గురించి తెలుసుకుందాం. ముందుగా పంటను సాగు చేసే ముందు నేలను 4 నుండి 5 సార్లు దున్నాలి. ఒక ఎకరానికి 10 నుండి 12 టన్నుల పశువుల ఎరువు వేసి కలియ దున్నాలి. ఆ తర్వాత నేలను చదును చేసి 50 సెంటీమీటర్ల ఎడంతో బోదెలు మరియు కాలువలు చేయాలి. ఇప్పుడు అనువైన ఉష్ణోగ్రత గురించి తెలుసుకుందాం. 24 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఈ మొక్కల సాగుకు అనుకూలంగా ఉంటుంది. 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద దుంపల పెరుగుదల బాగుంటుంది. ఇప్పుడు బంగాళదుంప సాగుకు విత్తే విత్తనాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఎటువంటి తెగులు సోకని ఆరోగ్యకరమైన దుంపలను ఎన్నిక చేసుకోవాలి. దాదాపు 30 నుండి 40 గ్రాముల బరువుతో 2 నుండి 3 కళ్ళు ఉండి అప్పుడే మొలకెత్తడం ప్రారంభించిన వాటిని విత్తడానికి ఎంపిక చేసుకోవాలి. ముక్కలుగా చేసిన తర్వాత విత్తన దుంపలు ఒక ఎకరానికి 6 నుండి 8 క్వింటాలు అవసరమవుతాయి. అయితే విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే శిలీంధ్రాల నివారణకు విత్తన శుద్ధి చేయాలి. బోదెలకు ఒక పక్కగా కళ్ళ పై భాగం పైకి ఉండేటట్లు విత్తన దుంపలను నాటుకోవాలి. మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండాలి. వరుసల మధ్య 50 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకొని నాటుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప సాగులో విత్తన మోతాదు గురించి తెలుసుకుందాం. మనం విత్తే దూరాన్ని బట్టి, నేల రకాన్ని బట్టి ఒక ఎకరానికి 600 నుంచి 800 కేజీల విత్తనాలు అవసరమవుతాయి. బంగాళదుంపను చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. ఒక ముక్కకు కనీసం 2 కన్నులు ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప సాగులో అంతర్ కృషి గురించి తెలుసుకుందాం. పంట సాగు చేసిన తర్వాత దుంపలు ఏర్పడినప్పుడు దుంపలపై సూర్యరశ్మి పడినట్లయితే దుంప ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. దీనికి మార్కెట్ లో డిమాండ్ అంతగా ఉండదు. కాబట్టి విత్తనాలు విత్తిన 30 రోజుల తర్వాత
3 నుంచి 4 సార్లు మట్టిని ఎగదోయాలి. ఇప్పుడు బంగాళదుంప సాగులో కలుపు నివారణ గురించి తెలుసుకుందాం. నాటు వేసిన 3 రోజుల తర్వాత ఒక ఎకరానికి 250 గ్రాముల పెండి మిథలిన్ పిచికారీ చేయాలి. నాటు వేసిన 45 రోజుల తర్వాత ఒక ఎకరానికి 1 లీటర్ ఆక్సిఫ్లోర్ ను కలిపి పిచికారీ చేయాలి. అందువల్ల కలుపును నివారించవచ్చు. అయితే కోల్డ్ స్టోరేజ్ లో లేదా శీతల గిడ్డంగుల నిల్వ నుండి తీసిన ఆలుగడ్డ విత్తన దుంపలను త్వరగా మొలకెత్తించడానికి వాటిని 30 సెంటీమీటర్ల మందం కన్నా మించకుండా నీడలో పరిచి కనీసం 7 నుంచి 10 రోజుల పాటు ఆరనివ్వాలి. గాలి చొరబడిని 2 నుండి 3 సార్లు విత్తన దుంపలను తిరిగి తెప్పాలి. అయితే పెద్ద సైజు దుంపలను శుభ్రంగా కడిగి నీటిలో 30 నుండి 40 గ్రాములు ఉండేటట్లు దుంపలను ముక్కలుగా కోయాలి. ఇలా చేయడం వల్ల మొలకలు త్వరగా మొలకెత్తుతాయి. ఇప్పుడు బంగాళదుంప సాగులో నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నేల మరియు వాతావరణ పరిస్థితిని బట్టి నీటిని అందించాలి. మొలకెత్తడానికి ముందు 7 నుండి 8 రోజుల వ్యవధిలో దుంపలు ఏర్పడేటప్పుడు 4 నుండి 5 రోజుల వ్యవధితో నీటిని అందించాలి. అయితే డ్రిప్ పద్ధతి ద్వారా 3 నుండి 4 రోజులకు ఒకసారి నీటిని అందించాలి. 5 నుంచి 7 రోజుల తర్వాత మొదటి నీటిపారుదల కొంత మోతాదులో ఉండాలి. మరియు 7 నుంచి 15 రోజుల వ్యవధిలో వాతావరణాన్ని బట్టి నీటిని అందిస్తూ ఉండాలి. అయితే వర్షపాతం 500 నుంచి 700 మిల్లీలీటర్లకు సమానంగా ఉండాలి. ఇప్పుడు బంగాళదుంప సాగులో అంతర పంటల గురించి తెలుసుకుందాం. పంట చుట్టూ అంతర పంటలుగా మరియు రక్షక పంటలుగా మొక్కజొన్న, జొన్న మరియు సజ్జ పంటలను వేసుకోవచ్చు. బంగాళదుంప సాగులో పోషక పదార్థాల గురించి తెలుసుకుందాం. ఒక ఎకరానికి 40:55:40 కేజీల నత్రజని, ఫాస్ఫరస్ మరియు పొటాషియం ని అందించాలి. విత్తనాలు విత్తే సమయంలో 43 కిలోల యూరియా మరియు 338 కిలోల ఎస్ఎస్పి, 67 కిలోగ్రాముల ఎంఓపి ను వేసుకోవాలి. నాటు వేసిన 30 రోజుల తర్వాత 22 కిలోల యూరియాను అందించాలి. బంగాళదుంప సాగుకు నేల సారం పెంచడం ఎలా అని తెలుసుకుందాం. నేల రకం బట్టి 1 లేదా 2 సార్లు దున్నుకోవాలి. 2 టన్నుల పశువుల ఎరువు మరియు 3 కేజీల కంపోస్టింగ్ బ్యాక్టీరియాను కలిపి వాటిని 10 రోజుల వ్యవధిలో కుళ్ళిపోయేలా చేయాలి. ఈ మిశ్రమాన్ని నేల మొత్తం సరిగా చల్లాలి. దీనివల్ల భూమి యొక్క సారం పెరుగుతుంది. ఇప్పుడు బంగాళదుంప సాగులో పురుగులు మరియు తెగుళ్లు, వాటి నివారణ గురించి తెలుసుకుందాం. ముందుగా లక్షణాలు. మొక్కలపై వ్యాధి సోకిన వెంటనే మొక్కల ఆకుల మొదల నుంచి చివరి వరకు ఎండిపోతాయి. ఆకుల అడుగు భాగంలో పసుపు రంగులోకి మారుతుంది. దీనివల్ల మొక్క మొత్తం ఎండిపోయి మరణిస్తుంది. వీటిని నివారించడానికి ఒక ఎకరానికి 500 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ ను పిచికారీ చేయాలి. అయితే మొదలు ఎండు తెగులు, చివరి ఎండు తెగులు, దుంప తొలిచే పురుగు తెగులు, ఇంకా ఇలాంటి రకాలు చాలా ఉన్నాయి. వీటిని నివారించడానికి బంగాళదుంపలను ఎప్పటికప్పుడు బోదెలపైకి మట్టిని ఎగతోయాలి. పురుగులు ఎక్కువగా ఆశించిన దుంపలను వెంటనే గమనించి మొక్క నుంచి వేరు చేసి నాశనం చేయాలి. దుంపలపై వ్యాపించే పురుగులను నివారించడానికి ముందు జాగ్రత్తగా ఆఖరి దుక్కిలో ఒక ఎకరానికి 1 నుండి 2 క్వింటాల వేప పిండిని వేసుకోవాలి. దీపపు పురుగులను నివారించడానికి జిగురు పూసిన పసుపు రంగులో ఉన్న అట్టలను లేదా డబ్బాలను ఒక ఎకరానికి 15 నుండి 20 వరకు అమర్చుకోవాలి. పేనుబంకను నివారించడానికి 5% వేప కషాయం లేదా నీమాశ్రం మందులను తయారు చేసి పిచికారీ చేయాలి. ఇంకా రసం పీల్చే పురుగులు, ఎండాకు తెగులు, బ్యాక్టీరియా కుళ్ళు తెగులు, రిమ్మ తెగులు, ఇలా చాలా రకాల తెగుళ్లు వ్యాపిస్తాయి. వీటన్నిటికీ తగిన సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడిని, మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఇప్పుడు బంగాళదుంప పంట కోత మరియు దిగుబడి గురించి తెలుసుకుందాం. బంగాళదుంపను నాటిన 100 నుండి 110 రోజులకు కోతకు వస్తుంది. అయితే ఒక ఎకరానికి 100 నుంచి 150 క్వింటాల వరకు దిగుబడిని పొందవచ్చు. అది రైతు విత్తనం వేసే దూరం నుండి మొదలుకొని చేపట్టే సస్యరక్షణ చర్యలు, తెగుళ్లు మరియు వ్యాధుల నివారణ, ఇలాంటి మరిన్ని విషయాలపై ఆధారపడి ఉంటుంది. సో చూశారు కదా, మీరు కూడా బంగాళదుంప సాగును చేసి అధిక దిగుబడిని, అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చు. వ్యవసాయానికి సంబంధించిన మరింత సమాచారం మన ఫ్రీడమ్ యాప్ లో ఉంది. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు ఉంటారో వాళ్లే మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా వీడియో కాల్ రూపంలో క్లియర్ గా గైడ్ చేస్తారు. కాబట్టి ఆలస్యం చేయకుండా వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం కోసం ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.